పెండింగ్ డిఏలు పీఆర్సీ పైన సర్కార్ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగులు తిరగాల్సినటువంటి పని లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఏప్రిల్ నుంచి ఉద్యోగులను పెండింగ్ బిల్లులను ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామని చెప్పారు. నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు విడుదల చేస్తామని వివరించారు. శుక్రవారం హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలతో బట్టి విక్రమార్క సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 10,000 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అర్థం చేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 5,000 కోట్ల బిల్లును పెండింగ్లో ఉంచిందని వివరించారు. అయితే గత 14 నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని, పాత కొత్త పెండింగ్ బిల్లులు 10,000 కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. మరో 8,000 కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయని, ఏప్రిల్ నుంచి ఎలాంటి బకాయిలు లేకుండా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల పాత బకాయిలను రానున్న ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు విడుదల చేస్తామన్నారు. గత 10 ఏళ్లు పాలించిన వారి సమయంలో ఉద్యోగుల పెన్షన్లు నెల నెల ఏ తేదీన జీతాలు పడతాయో అర్థం కాని పరిస్థితి ఉండేది అని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తారీఖున జీతాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారని వివరించారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్, మెడికల్ రిటైర్మెంట్ తదితర బిల్లులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు. వాటిని సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని, ఉద్యోగులు ఆర్థికేతర ఉద్యోగులను పరిష్కరించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఇంకా సభ్యులున్నారని, ఆ సమస్యలను కూడా త్వరలో పరిష్కారం ప్రయత్నం చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక డిఏ అంటే ఉద్యోగులకు సంబంధించి 2.5% డిఏ పెరగబోతున్నట్లు ఈరోజు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఉద్యోగులకు సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. రావాల్సినటువంటి పెండింగ్ డిఏలు ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి నెల ఇంత అమౌంట్